అభినవ్ గోమతం. ఈ యాక్టర్ ఎందుకో అతను చేసిన ప్రతి మూవీలో యాక్టింగ్ కంటే జీవిస్తున్నాడేమో తనకి ఇచ్చిన క్యారెక్టర్లు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అతను ఉన్నాడు అనగానే ఆ మూవీలో సంథింగ్ ఏదో ఉంటుందని ఫీలింగ్ వస్తుంది. సో ఇతను యాక్ట్ చేసిన మై డియర్ దొంగ అనే మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ అయితే ఎలా ఉంటుందా అని చూశానండి. 1 hour 40 minutes నాకు మంచి టైం పాస్ అయింది. మూవీ ఓహో ఓహో అనే గొప్ప స్టోరీలు ఏం ఉండవు. సింపుల్గా ఒక రాత్రి జరిపే స్టోరీని చాలా నీట్గా ఒక రొమాంటిక్ కామెడీగా మూవీని తీసుకొచ్చారు. ఆ ఫన్ అదంతా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఒక డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ లైఫ్లో చేసే సాక్రిఫైస్ ఎలా ఉన్నాయి, ఒకరికొకరు నిజంగా ఇష్టపడుతున్నారా అని ఒక డైలమాని ఒక మూడో వ్యక్తి దొంగ ఎంటర్ అయిన తర్వాత ఎలా క్లియర్ చేసుకున్నారు, ఎలా క్లారిటీ తెచ్చుకున్నారు, అసలు మొత్తానికి కలిసి ఉన్నారా, బ్రేకప్ అయ్యారా ఏంటనే కథని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారనమాట. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయినే ఈ మూవీకి రైటింగ్ కూడా రాశారు. స్టోరీ అంతా బాగానే ఉంది, కానీ క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగున్నాను. అండ్ కొంచెం ఎమోషనల్ డెప్త్ కూడా లైట్ గా మిస్ అయింది. ఏదైతే బోర్ కొట్ కూడా మంచి ఫన్నీ డైలాగ్స్ తో ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారనమాట. సో మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి లీడ్ క్యాస్ట్ నుంచి అండ్ ఉన్న 5 క్యారెక్టర్స్ నుంచి. అండ్ మంచి మ్యూజిక్ ఉంటుంది, సూదింగ్ మెలోడీ సాంగ్స్ ఉంటాయి. జస్ట్ ఒక 1 hour 40 minutes అలా కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేచ్చు అనమాట. వన్ టైం హ్యాపీ వాచ్ ఈ మై డియర్ దొంగ. ఇది కాకుండా అమెజాన్ ప్రైమ్ 2 మర్డర్ మిస్టరీల గురించి నేను ఇంకో వీడియో చేసామండి. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.